హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మోడీ వస్తున్నారు 2,00,000 కోట్ల ప్రాజెక్టులతో, 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపనట. నక్కపల్లిలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా అట. తిరుపతి జిల్లాల కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు శంకుస్థాపన. 3 లక్షల మందితో బహిరంగ సభ. కేంద్ర రాష్ట్ర మంత్రులంతా విశాఖలోనే మకాము. భారీ భద్రతా ఏర్పాట్లు. మంత్రుల బృందాలు సభా ప్రాంగణం పరిశీలన చేసినాయట. 2,00,000 కోట్ల ప్రాజెక్టులతో మోడీ వస్తుండట అని చెప్పి ఇలా విశాఖపట్నంలో ఒక పెద్ద రోడ్ షో ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ వరకు, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో పెద్ద బహిరంగ సభ ఉంది. 3 లక్షల మందితోని 2,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తున్నట్టు. దాంట్లో 1,85,000 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇంకోటి ఎన్టీపీసీకి సంబంధించి, ఇట్లా రైల్వేకి సంబంధించి మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఇవి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2024 జనవరి ఫిబ్రవరి కాలంలో వీటికన్నిటికీ అనుమతులు వచ్చినాయి. ఈ ప్రాసెస్ అంతా అప్పుడు స్టార్ట్ అయింది. సరే, దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో వేసుకునే ప్రయత్నం కొంత జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి సరే, ఖాతా ఎవరిదైనా ఒక 2,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్టులు అయితే రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది ఒక వార్త. అయితే ఇది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి గ్రీన్ సిగ్నల్, వరుస జీవోలు జారీ, ఇవన్నీ గతంలోనే వచ్చినాయి 2024 జనవరిలోనే. దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం ఏంటంటే, విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు వస్తాడు. విశాఖపట్నానికి వస్తే దీంట్లో ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు. మోదీజీ మమ్మల్ని ఆదుకోండి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ 36 గంటల ఉక్కు నిరాహార దీక్ష, స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మికుల డిమాండు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రధాని ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కుర్మానపాలెం దీక్షా శిబిరం వద్ద మంగళవారం ఉదయం 8 గంటలకు 36 గంటల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ బుధవారం విశాఖ రానున్న ప్రధాని మోదీ ఉక్కును రక్షిస్తామని ప్రకటించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, పూర్తి సమయంతో నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని, గత 4 నెలలుగా జీతాలు అందుకు ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, స్టీల్ ప్లాంట్ను విస్తరించి నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది 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 గత 2-3 సంవత్సరాలుగా జరుగుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి, ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి, ఈ ప్రైవేటీకరణ ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో ప్రాసెస్ ఏదైతే మొత్తం నిలుపుదల చేయాలి, ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలని ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ, పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. అనేక రకాల వాళ్ళు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంది. మొట్టమొదటిసారి ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తాడు. ఆయనతో ప్రకటన చేయించాలని, మోడీజీ మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఉక్కు పరిరక్షణ పోరాట సమితికి మద్దతు ఇస్తున్నాం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటాం, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకోలేకపోతాడు ముఖ్యమంత్రిగా ఉండి అని రాజకీయ ప్రకటనలు చేశారు. ఇలా ముఖ్యమంత్రి మీరేమన్నారు? ఇలా కేంద్రంలో ప్రధానమంత్రి కూడా మీ పైన ఆధారపడి ఆయన పదవిలో ఉన్నాడు, ఎన్డీఏ కూటమి. కాబట్టి స్పష్టమైన హామీ ఇవ్వాలి, ప్రకటన చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ దాని గురించి ఎక్కడా కూడా ఇసుమెత్తు మాట కూడా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. గమ్మత్తుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడలే. ఇన్ని రోజులు ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతున్నాం, మేము అడ్డం నిలబడతాం, పొడుగు నిలబడతాం, మేము కాపాడతాం అన్నారు. మరి కాపాడే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం నరేంద్ర మోడీ నోటి నుంచి ఆ మాట చెప్పలేస్తారా? కాపాడుతున్నాను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కనీసం ఒక ఉత్తరం రాయలేస్తారా? ఒక మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే ఎవరూ చేయట్లే. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అన్ని రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి అనుకూలంగా ఉన్నాయని ఒక అనుమానం వస్తుంది. ఇది పాపం వాళ్ళ గోడు 36 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్టు, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు. జగన్ టూర్కు లైన్ క్లియర్ అయిందట. లండన్ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిరభ్యంతర పత్రం జారీ, ఎన్ఓసి జారీ అయింది నిన్న. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు రద్దు, 5 ఏళ్ల కాల వ్యవధికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశం.
ఈ నెల 16న లండన్ పోవడానికి హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న లోయర్ కోర్టులో వేస్తే వాళ్ళు ఏదో పాస్పోర్టు ఎన్ఓసి లేదని ఆపారు. మొత్తానికైతే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చి 5 ఏళ్ల కాల వ్యవధికి పాస్పోర్ట్ కూడా ఇవ్వాలని ఒక డైరెక్షన్ కూడా ఇచ్చిందట. ఈ నెల 16న వాళ్ళ కూతురికి సంబంధించి గ్రాడ్యుయేషన్ డే ఏదో ఉందట, కాన్వకేషన్. దాంట్లో అటెండ్ కావడానికి వెళ్తుండే జగన్మోహన్ రెడ్డి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ప్రగతి ప్రదాతకు స్వాగతం అట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన, రైల్వే, రోడ్లు, ఔషధ, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈరోజు విశాఖకు ఇచ్చేస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున స్వాగతం, సుస్వాగతం. శంకుస్థాపన ప్రాజెక్టుల అంచనా వ్యయం ఇదంతా పెట్టారు 2 లక్షల కోట్లది. దీంట్లో 1,80,000 గ్రీన్ హైడ్రోజనే. దీనికి సంబంధించి పెద్ద యాడ్ వేశారు. ఈ ఎవరు డబ్బులు అనుకున్నారు? ప్రజల డబ్బులు. ఈ ప్రజలే. రాష్ట్రం అప్పుల పాలైంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయిండు. మేము అనుకున్న సూపర్ 6 ఇవ్వలేకపోతున్నాం అని పదే పదే చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి ఇదేంది? మొత్తం దాదాపు ఒక 20 తెలుగు పత్రికలలో, ఇంగ్లీష్ పత్రికల 20 వీటిలలో మొత్తానికి యాడ్ ఇచ్చారు. ఇలా పేజీ. దాంట్లో మళ్ళీ బొమ్మలోరి నరేంద్ర మోడీ గారు అంటే స్వాగతం పలకాల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఈయన బొమ్మ ఎందుకు? లోకేష్ గారు బొమ్మ కూడా వేశారు. అంటే ఐటీ మినిస్టర్ కాబట్టి. అవన్నీ రైల్వే, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు. అంటే పబ్లిసిటీ పిచ్చి అన్నమాట. ఏంది? ప్రగతి బాటలో కలిసి నడుద్దాం, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకుందాం. ఏంటి ఆ లక్ష్యాలు? ఏంది ఆ లక్ష్యాలు? స్వర్ణాంధ్ర అట, విజన్ 2047 అట. అరే 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయి ఉంటే 3 రోజుల నుంచి బంద్ అయింది ఆరోగ్యశ్రీ. వైద్య సేవలు అందక పేదోళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఏంది మీ విజను? ఎక్కడుంది విజను? రైతు భరోసా లేక, తల్లికి వందనం లేక, నేతన్న హస్తం లేక, మత్స్యకార హస్తం లేక వాళ్ళు ఎదురు చూస్తుంటే మీరు విజన్ ఏంది? ప్రగతి బాటలో కలిసి నడుద్దాం, స్వర్ణాంధ్రకు సాధిద్దాం అంటుంది. ఎవరికి కావాలి ఈ స్వర్ణాంధ్ర? పేదోడు కడుపు నింపని స్వర్ణాంధ్ర, పేదోడు కడుపు నింపే ఆస్కారం లేని మీ విజను ఎవరి కోసం అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వడానికి అయితే పైసలు లేవు, అప్పులు కనపడతాయి. ఇక్కడ యాడ్లు వేసుకోవడానికి పైసలు పుష్కలంగా ఉన్నాయి. పెద్ద యాడ్లు, టీవీలలో యాడ్లు, పేపర్లలో యాడ్లు, కోట్ల రూపాయల ఖర్చు వృధా. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. బీమాకు నైవేద్యం ఆరోగ్యం హరియాట. బాబు సూపర్ 6 హామీల ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ. గద్దెనెక్కాక మొండి చెయ్యి 10వ వంతుకే బీమా పరిమితం. కేవలం 2.5 లక్షలకేతో అరకొరగా బీమా అమలుకు నిర్ణయం. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు వర్తింపు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి 3,000 కోట్ల బకాయిలు పెట్టిన సర్కారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయి రోగులు ఆర్తనాదాలు. పేరుకుపోయిన బకాయిలు పేషెంట్లు తిప్పంపుతున్న ఆసుపత్రులు. ఆసరా ఊసెత్తని బాబు సర్కారు. ప్రభుత్వ ఆసుపత్రులు మందులు దూదికి దిక్కులేని వైనం. జీరో వేకెన్సీ విధానంతో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు. వైద్య రంగంలో ఏకంగా 54,000కు పైగా పోస్టుల భర్తీ. నాడు స్పెషాలిటీ పోస్టులకు దేశవ్యాప్తంగా 60% కొరత. ఇది వారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించిన ఒక అంశం. ఇది వైద్యం ఆరోగ్యం దేశంలోనేనట మొట్టమొదటిసారి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ఏడుంది? ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు. అన్ని మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు. ఒక్కటి రాలే. 25 లక్షలు ప్రతి కుటుంబానికి. అది వైట్ రేషన్ కార్డా, ఆరోగ్యశ్రీ చెప్పలే, అందరికీగా 25 లక్షలు ఉచితంగా. మళ్ళీ దేశంలోనే మొట్టమొదటిసారట. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి అంటే చూసి ఓట్లు గుద్దారు జనాలు. అది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు వచ్చింది. అది కూడా ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి. అది నువ్వు ఇచ్చేదే ఉంది, ఆల్రెడీ ఉంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి వైద్యం ఉంది. ఇది ఏరు దాటాక తెప్పదగలేటువంటి దీన్ని అంటారు. ఓట్లు వేయించుకుంటూ సీట్ ఎక్కిండు. 25 లక్షలు ఎడిపోయిందో, దేశంలో మొట్టమొదటి ఎడిపోయిందో అన్నీ పోయినాయి. డిజిటల్ హెల్త్ కార్డులు ఎడిపోయినాయో, జనరిక్ ఔషధశాలలో మందుల షాపులు ఇవన్నీ ఎడిపోయినాయో. కానీ మొత్తానికి అయితే బీమాకు నైవేద్యం పెట్టిండు. ఆరోగ్యం హరి అని చెప్పి ఒక వాస్తవం ఇది. కానీ పెద్ద యాడ్లు. ప్రగతికి బాటలేద్దాం, స్వర్ణాంధ్రకు స్వాగతం పలుకుదాం, కలిసి నడదాం అంటుండు. ఈడ దిక్కు లేదు, దూదికి దిక్కు లేదు, స్వర్ణాంధ్ర అంటుండు.
దూదికి దిక్కులేదు 2047 విజన్ అంటాడు. ఇది ఒక వార్త. అయితే ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో 3,000 కోట్లు బకాయిలు పెట్టడం నిజం కాదా? సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఆరోగ్యశ్రీ పైన ఎందుకు అంత కక్ష అంటే డబ్బులు అయితే కాటి కక్ష. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రభుత్వాన్ని అడిగిండు, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిండట. ఎందుకు అంత కక్ష? 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు మేము సేవలు నిలుపుదల చేస్తాం, మాకు చెల్లిస్తే తప్ప లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా పట్టించుకోని పరిస్థితి. ఆల్రెడీ 3 డేస్ నుంచి సేవలు లేవు. వైద్య సేవలు నిలిపేశారు. నిలిపేస్తే నిన్న ఏదో పిలిచారట. 3,000 కోట్లు కాదు, ఒక 500 కోట్లు ఇస్తాం, కానీ పని 3,000 కోట్లు ఎక్కడ, 500 కోట్లు ఎక్కడ, కనీసం సగవాన్ని ఇవ్వాలి కదా అని వాళ్ళు కూర్చొని కనీసం 1,000 కోట్లనే డిపాజిట్ చేయండి, ఇప్పుడు వైద్యం నడిపిస్తాం అని చెప్పారట. ఇక దానికి ప్రయారిటీ ఇట్లే. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ, పేద ప్రజల వైద్యం, పేద ప్రజలకు సంబంధించిన సౌకర్యానికి సంబంధించి సేవలకు సంబంధించి ప్రయారిటీ ఇట్లే. ఆయన ఏ కాడికి కార్పొరేటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళ కోసం పాటుపడతాను తప్ప లేదు అనేది అర్థమవుతుంది. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, ఎవరిని అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఎన్నికల ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? 1,000 కోట్ల ఛార్జీల పెంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? ఎస్సీ ఎస్టీలకు, వృద్ధాలకు ఉచిత సబ్సిడీ విద్యుత్ కొనసాగించాలి. ఏపీఆర్సీ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో మండిపడ్డ ప్రతిపక్ష నేతలు, ప్రజలు. 2 యూనిట్లు వినియోగానికి 913 రూపాయల బిల్లు వచ్చిందంటూ మొరబెట్టుకున్న బాధితులు. ఏపీఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిరసన తెలుపుతున్న ఫార్మర్స్ ఫౌండేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ వేణుగోపాలు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నిరసన చెబుతుండే ఏపీఆర్సీ ముందు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దాంట్లో అసలు ఎవరిని అడిగి మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు? అసలు ఎన్నికల ముందు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది? 15,000 కోట్ల రూపాయల నెత్తిన, ప్రజల నెత్తిన పెట్టి ఈజీగా జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన తప్పించుకుంటే కాదు కదా. పాపం ఎవరిది, పుణ్యం ఎవరిది పక్కన పెడితే ప్రజలపైన, ప్రజల నెత్తిన భారం పడకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపైన ఉంటుంది. దానికి నిరసనగా నిన్న ప్రతిపక్షాలు లెటర్లు ఇచ్చినాయి. ఈ ఫార్మర్స్ ఫౌండేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ గారట కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి నిరసన చెప్తుండు. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. మన విజన్ ఎక్కడుంది, మన స్వర్ణాంధ్ర ఏంది, మనం ఏం చేస్తున్నాం, మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇలా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా కనువింపు కలగాలి, జ్ఞానోదయం కలగాలి. అంత ఏజ్డ్ పర్సను ఆయన తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిండంటే మొత్తం మీకు ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తుండు. ఈ నిజంగానే ఈ న్యూస్ పేపర్లలో వార్తలు ఆయన చూస్తే జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రం పరువు, ఈ రాష్ట్రం విజన్ అంతా మంట కలిసింది. రుణం తీర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలది. అందుకే స్వర్ణ కుప్పం విజను 2029 డాక్యుమెంట్ రూపొందించాం. 92 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు. ఇప్పుడు 30 ఏళ్ళు రాజకీయం చేశాక ఇప్పుడు రుణం తీర్చుకుంటా అంటాడు. 30 ఏళ్ళు గెలిపించారు. మరి ఇప్పటికైనా తీర్చుకుంటాడా? మరి ఇటు మాటలు చూడాలి మనం. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఇప్పటికి గుర్తొచ్చింది షర్మిల గారికి. ఈ మధ్యకాలంలో చాలా రోజులు మాట్లాడక కూడా ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆమె చెప్తున్నారు, సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కారు అనారోగ్యశ్రీగా మార్చిందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారట. 3,000 కోట్లు బకాయిలు చెల్లించాలి, ప్రజలకి వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల గురించి ఒక వార్త అది ఆంధ్రజ్యోతి. నవ్యాంధ్రకు నవశాఖం వస్తుందట. 2 లక్షల కోట్లకు పైగా భారీ ప్రాజెక్టులు నేడు విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం అని చెప్పి ఆంధ్రజ్యోతి నవ్యాంధ్ర గురించి రాసింది. విద్యుత్ ఛార్జీలు బెంచమేగా 2025-26 టారిఫ్లో పెంపు ప్రతిపాదన లేదు. సాగులో స్మార్ట్ మీటర్లు ప్రస్తుతానికి బిగించాం. ప్రజాభిప్రాయ సేకరణలో డిస్కమ్ల స్పష్టీకరణ. విద్యుత్ ఛార్జీలు పెంచం అంటాడు. మొన్నేగా పెంచింది 15,000 కోట్లు. మళ్ళీ పెంచుతావా ఏమంటే? మొన్న పెంచిందే ఇంకా కాలేదా? ఒకసారి 9,000 కోట్లు, ఒకసారి 6,000 కోట్లు పెంచా. ఆంధ్రజ్యోతి వార్త ఎట్లా రాసిందంటే ఇక బెంచరాట అయిపోయాని. అరే గిచ్చి నొప్పిలేస్తున్నా అన్నట్టుంది. గిచ్చితి 15,000 కోట్లు వాళ్ళని ఎత్తిన భారం పెడితే ప్రజలపైన పెట్టి కూడా నెలేగాల. మళ్ళీ ఇక పెంచమంటండి. అంటే పెంచిన దాన్ని మర్చిపోవాలని ఇది ఒక ఎత్తుగాడ. మరి పెన్షన్ కాడికి ప్రజాభిప్రాయ సేకరణ దేనికో, ఇప్పుడు పెంచిన దాని గురించి ఏందో
15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు ప్రజల నెత్తిన పెడితే ఆంధ్రజ్యోతి వార్త రాయలే. ఏమి రాసింది? ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే అని రాసింది. పాపం ఎవరిది పుణ్యం ఎవరిది పక్కన పెడితే ప్రజల నెత్తిన భారాన్ని తగ్గించండి అని ఒక జర్నలిస్ట్గా ఒక పత్రిక రాశారా? రాయాలి. ఇవాళ ఏం చెప్తున్నారు? విద్యుత్ ఛార్జీలు ఇక పెంచం అని చెప్పారు. ఎవరు చెప్పారు నీకు పెంచమని? ఈ సొంత భజన అన్నట్టు. అల్లు అర్జున్ నిన్న ఆ శ్రీతేజ్ని పరామర్శించిండు. ఆ తొక్కిసలాట్ల గాయపడ్డ శ్రీతేజ్ని. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చిండు. అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, మీకు జరగరాని నష్టం జరిగింది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో హీరో అల్లు అర్జున్ కిమ్స్కి వెళ్ళి బాలుడిని పరామర్శించిన సినీ నటుడు. మొత్తానికి అయితే ఎప్పుడో డిసెంబర్ 4 నాడు తొక్కిసలాట జరిగింది. తల్లి చనిపోయింది, కొడుకు కొట్టుమిట్టాడుతుండు మృత్యువుతోని. డిసెంబర్ 4 అంటే దాదాపు నెల దాటిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు నిన్న పోయి పరామర్శించండి కిమ్స్ హాస్పిటల్లో. ఆ రేవతి భర్త భాస్కర్ని దగ్గర తీసుకొని చెప్పిండట, నేను అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, మీకు నేను తీర్చరాంది జరగరాని నష్టం జరిగింది, అది ఎవరు పూడ్చే నష్టం కాదు, కానీ అనివార్యమైన పరిస్థితి అని చెప్పి వాళ్ళని అయితే ఓదార్చే ప్రయత్నం చేసిండు. భాస్కర్తో అల్లు అర్జున్ చెప్పినట్టు ఒక వార్త ఇచ్చారు ప్రజాశక్తి. ఇక మోడీ గో బ్యాక్ అట. ప్రధాని విశాఖ పర్యటన వ్యతిరేకిస్తూ ఆందోళన, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న సిపిఎం నేతలు. మోడీ గో బ్యాక్ అంటున్నారు. అందరికీ ఎంటీఎస్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ డిమాండ్ అట. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, పథకాలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు చైర్మన్ ఏవి నాగేశ్వరరావు, కో చైర్మన్ కాంతారావు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జీవో 2 వల్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మధ్య వేతనాల విషయంలో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని తెలిపారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను అనుసరించి సమాన పనికి వేతనాన్ని కల్పించాలని అనేక పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్న ఎంటీఎస్కు తిలోదకాలు ఇస్తూ గత ప్రభుత్వం జీవో 7 విడుదల చేసిందని పేర్కొన్నారు. దీన్ని మార్చాలని ఉద్యోగులు కోరుతుంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ మరలా ఆ జీవోను జారీ చేయడం అన్యాయం అన్నారు. మొత్తానికైతే అందరికీ మినిమం టైం స్కేలు అమలు చేయాలని అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, యూనివర్సిటీ, కార్పొరేషన్ ఎంప్లాయీసు మొత్తానికైతే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 7 అని ఒకటి జారీ చేసినారు. దానివల్ల మాకు అన్యాయం జరిగిందని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని రద్దు చేస్తారని మళ్ళీ సేమ్ అదే చేసి మీరు అన్యాయం చేస్తున్నారు. తప్పనిసరిగా సమాన పనికి సమాన వేతనం అనే కోణంలో మాకు న్యాయం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. రైట్. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయండి. ఈఆర్సీకి వామపక్షాలు రాయబారం. బహిరంగ విషయాల్లో పార్టీలు, నిపుణులు ఈఆర్సీకి నిన్న అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీకి ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయండి అని చెప్పి ఒక లెటరు వామపక్ష పార్టీలు మొత్తం కూటమిగా పోయి చేసి, దొడ్డిదారిన భారాలు మోపొద్దు, స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, బహిరంగ విచారణలో బాబురావు సిపిఎం పార్టీకి సంబంధించి ఆయన చెప్తుండు. ఇది ఒక వార్త. ఇంకోటి, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది నిన్న ఎన్నికల కమిషన్. ఫిబ్రవరి 5 రోజు ఢిల్లీ ఎన్నికలు ఉంటాయి. 1,55,00,000 ఓటర్ లిస్ట్ ఉంది అక్కడ. 5 రోజులు ఎన్నికలు జరిగితే 6, 7 పోను 8వ తారీఖు రిజల్ట్ వస్తుంది. ఈ ఢిల్లీ ఎన్నికలు రిజల్ట్ కూడా ఈ దేశ రాజకీయాలపైన రేపు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చావో రేవు అంటే హ్యాట్రిక్ సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. థర్డ్ టైం గెలిచి థర్డ్ టైం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి గరిపించి బీజేపీ గెలవాలి. థర్డ్ టైం ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి లేదు ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకవేళ ఢిల్లీలో మళ్ళీ థర్డ్ టైం ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే దేశ రాజకీయాలపైన ప్రభావం పడుతుంది. దేశ రాజకీయాలపైన వాళ్ళు వేరే రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే పంజాబ్లో విస్తరించారు. కాబట్టి బీజేపీ చాలా ప్రెస్టేజ్కి తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయాన ఆయనే ఢిల్లీ ప్రజలకి మొన్న ఒక విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, డబుల్ ఇంజన్ సర్కార్ దేండి, అద్భుతాలు చేసి చూపిస్తాం అని ఒక రకంగా రిక్వెస్ట్ చేసిండు. ఒక్క అవకాశం ఇవ్వండి మాకని. అంటే ఒక్క అవకాశం ఇవ్వండి అనే కాడికి వచ్చిందంటే చాలా ప్రెస్టేజ్నే ఉన్నట్టు అర్థమవుతుంది. ఉవ్వెత్తున ఉక్కు ఆందోళనలు. కుర్మానపాలెం కూడల్లో 36 గంటల దీక్ష. విశాఖ, అనకాపల్లి జిల్లాలో వామపక్ష ధర్నాలు. ఇది ఉవ్వెత్తున ఉక్కు ఆందోళనలు జరుగుతుంది. దీనికి సంబంధించి వార్తనిచ్చారు. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.